ఉదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము పెందలకడ లేచుట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రతిదినము కూడా ఇలాగూ అనుదిన ఆనంద స్తుతి కార్యక్రమంలో కలిసి ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి అందుని బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన వాడుకలు కలిగిన వారుగా ఉన్నారు. 5 వాడుకలు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన వంటి వాడుకల్లో ఒకటి ఇక్కడ గమనించినట్లయితే పెందలకడ లేచుట. ఆయన పెందలకడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని చెప్పేసి చూస్తుంటున్నాం. పెందలకడ లేయాలి, లేచి అనుభవం కలిగి లేచి వెంటనే ప్రభువైన యేసుక్రీస్తువును ఆయనను స్తుతించాలి, గణపరచాలి. ఎందుకంటే ఆయన ఆయుష్ ఇచ్చి మరొక నూతన దినాన్ని మనకు ఈవీగా ఇచ్చి ఆయన కొనియాడే భాగ్యాన్ని, ఆయన ముఖదర్శనం చేసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రీస్తు యేసు తన జీవితంలో పెందలకడ లేచే వాడుక కలిగిన వాడుగా మనం చూస్తుంటున్నాం. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం చదువుకుంది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయుచూ వచ్చిన వారే నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని అని చెప్పేసి చూస్తుంటున్నాం. క్రీస్తు జీవితంలో తన వాడుకలో పెందలకడ లేచి ప్రవక్తలైన ఆయన లేచే అనుభవం కలిగి వారుగా ప్రార్థించే అనుభవం కలిగిన వారుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా మనం గమనిస్తే దేవుడు పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులను జనుల దగ్గరకు పంపేవారుగా చూస్తుంటున్నాం. ఎందుకంటే నశించుచున్న మానవాళిపై ప్రేమ కలిగి ప్రభువు తన సేవకుల ద్వారా వాక్యమును బోధించి నరకము నుండి విముక్తి పొందుట కొరకై పెందలకడ లేచే స్వభావం కలిగిన వాడుగా ఉంటున్నాడు. అలాగుననే మనము పెందలకడ లేచి అనేకులకు వాక్యము అందించవలసిన బాధ్యత మనపై ఉంది. కనుక ఇప్పటికైనా నిద్రమత్తును వదిలి అనేకులను ప్రభు వైపుకు త్రిప్పుట ఎంతైనా ఆశీర్వాదకరంగా మనం చూస్తుంటున్నాం. రాజులు 2వ గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 21వ వచనం 21వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే అతడు తన
కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ వాడుక ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునమును వాడుక చేసి అని చెప్పి చూస్తున్నాం. వాడుకలో ఎన్నో వాడుకలు ఉన్నాయి. నీరు వాడుకుంటారు సమృద్ధిగా, తర్వాత డబ్బును చూసి జాగ్రత్తగా వాడుకుంటారు. ఈ లోకంలో అనేకమైన వాటిని వస్తువులను చూసి జాగ్రత్తగా వాడుకునే అలవాటు ఉంది. ఆ అలవాటు కాదు, కానీ ఇక్కడ ఈ అలవాటు ఈ వాడుక ఏంటి అంటే పెందల కడలేచే అలవాటు. సూర్యోదయమును చూడకముందే లేచి మన పరున్నటువంటి స్థలములని మోకరించి ప్రభువైన యేసుక్రీస్తు వైపుకు చూస్తూ ఆయన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తూ ఆయన పూజించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇదే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 17వ వచనంలో మరియు తమ కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా ఒక వాడుకను మనం చూస్తుంటున్నాం. 15వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే వాడుకల చొప్పున అని చెప్పి చూస్తుంటున్నాం. మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆ మాట మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన జీవితంలో పెందల కడ లేచే అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన లేచి ఆయన మరి సేవకులను సిద్ధపరుస్తూ శిష్యులను సిద్ధపరుస్తూ నశించుతున్న మానవాళిపై మరి ప్రేమ కలిగి తన సేవకుల ద్వారా మరి వాక్యం అందించడానికి మరి వారు సిద్ధపాటు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరి లూకాసు వార్త 2వ అధ్యాయము 42వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 42వ వచనంలో ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి అని చెప్పి చూస్తుంటున్నాం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుతూ ఉన్నాడు. అంతేకాదు దేవుని దయ ఆయన మీద ఉంది. అయితే పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. అదొక వాడుకగా ఉన్నది. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేమునకు వెళ్ళారు. అక్కడ చూస్తుంటున్నాం. కాబట్టి పెందల కడ లేచే అనుభవం కలిగి ఆయన ఎంతగా స్తుతించి ఎంతగా మరి కనపరిచి మరి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటున్నాం. క్రీస్తు కలిగినటువంటి ఆ వాడుక ఆయన మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైనటువంటి వాడుకలో ఒక వాడుక, పెందల కడ లేచే వాడుక, అలవాటుగా చేసుకున్న వాడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరిలో మనము కూడా ఈ భూలోకంలో ఉన్నంత కాలము మనం ఈ భూలోకంలో పరదేశులము యాత్రికులముగా ఉంటుండగా మనము కూడా ఆయన సన్నిధిలో మరి భయభక్తులు కలిగి మనకిచ్చినటువంటి కట్టడలు ఆజ్ఞలను బట్టి ఆయన సన్నిధిలో మనము ఆయన స్తుతించి గణపరిచే ఆ వాడుక మనం కలిగిన వారముగా ఉండి పెందల కడ లేచి ఆయన స్తుతించే భాగ్యాన్ని, ప్రార్థించే భాగ్యాన్ని, కొనియాడే భాగ్యాన్ని, అనేక నూతన ఆత్మలను మరి వాక్యం చెప్పి వారిని సంఘానికి నడిపించే వారిగా ఆ వాడుక కలిగిన వారముగా మనం ఉండవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్వితీయుడవు, అతి కాంక్షణీయుడవు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడవు తండ్రి. నాయనా దేవా తండ్రి, మీరు శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు నాయనా మీరు పెందలగడని లేచి దేవా తండ్రి వాడుకు చొప్పున మీరు నాయనా దేవా తండ్రి ప్రభా ప్రార్థించిన అనుభవాన్ని మేము చూస్తుంటున్నాం. అటువంటి అనుభవాన్ని మేము కూడా తండ్రి ప్రభ తలపూసుకుంటూ దేవా తండ్రి ప్రభా మీ యొక్క మాదిరి మేము కలిగి తండ్రి ప్రభ మేము జీవించడానికి సహాయం చేయడం మేము ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.